హలో నమస్తే నేను అశోక్. ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారిపోయాయి. 100 రోజుల్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీల ఫిరాయించేందుకు నేతలందరూ రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఏపీ రాజకీయాలకు సంబంధించి వైసీపీ ముందడుగు వేస్తూ ఉంది. వైసీపీ చేసేటువంటి ప్రతి మూవ్ను టీడీపీ, జనసేన పసిగడుతూ ఉన్నాయి. సో వైసీపీ ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పు అనే కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అదే నేపథ్యంలో 11 మందిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మరికొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మార్పులు ఉంటాయంటూ తెలుస్తుంది. ప్రస్తుతం నుండి మంత్రులు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా చాలామందికి సీట్లు రావట్లేదంటూ కూడా ఇప్పటికే సమాచారం అందినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కొంతమంది పార్టీలోనే ఉండడానికి నిర్ణయించుకున్నారు, మరికొంతమంది వేరే పార్టీలో చేరడానికి డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. సో ఇదే నేపథ్యంలో ఏపీ రాజకీయాలకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి ఒక నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం సంబంధించి అక్కడ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా పోవడం దొరబాబు ఉన్నారు. దొరబాబు మాత్రం గత ఎన్నికల్లో వైసీపీ తరపు నుంచి పోటీ చేసి గెలిచారు. సో ఈ నేపథ్యంలో అక్కడ పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారంటూ చాలా రోజుల నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా జనసేనకు అక్కడ మంచి ఓట్ బ్యాంక్ వచ్చింది. జనసేన సాధించినటువంటి ఓట్ పర్సంటేజ్లో పిఠాపురం నుంచి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ కూడా కొంత కీలకంగా ఉంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. సో అక్కడ వైసీపీకి సంబంధించి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అక్కడి నుంచి పోటీ చేస్తారంటూ కూడా కొంత వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తారా లేదంటే పెద్దాపురం నుంచి పోటీ చేస్తారా, ఈ రెండు నియోజకవర్గాలపై కూడా కొంత సస్పెన్స్ నెలకొన్న పరిస్థితి కనపడింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే పిఠాపురం ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దొరబాబుకి టికెట్ రావట్లేదు అన్న ఒక మీమాంస ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన మొన్న క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి పెద్దల్ని కలిసి ఈసారి కూడా టికెట్ నాకే ఇవ్వాలని చెప్పేసి చాలా ప్రయత్నించారు. కానీ ఆ సఖ్యత ఎక్కడ కుదిరినట్టు కనపట్లేదు, ఆయనకి టికెట్ వచ్చే పరిస్థితులు కనపట్లేదు. సో ఈ నేపథ్యంలో జనసేన పార్టీ దొరబాబుకి వల వేసినట్టు తెలుస్తుంది. దొరబాబుని జనసేన పార్టీలో చేరాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ దొరబాబు కానీ జనసేన పార్టీలో చేరితే ఖచ్చితంగా ఈసారి ఆ సీటు గెలిచే అవకాశాలు ఉంటాయని కూడా జనసేన పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే జనసేన నేతలు అక్కడ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఒక్కసారి గత ఎన్నికల్లో చూసుకుంటే గత ఎన్నికలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము. గతంలో 2014 ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ విజయం సాధించారు. ఎస్విఎస్ఎన్ వర్మ అక్కడ దాదాపు 97,000 ఓట్ల పైగా మెజార్టీతో ఆయన విజయం సాధించారు. అక్కడ 90,000 ఓట్లు సాధించారు. ఆయనకి మెజార్టీ వచ్చేసి దాదాపు 47,000 ఓట్లు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు సంబంధించి 3 ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దొరబాబుకి అప్పుడు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇచ్చినటువంటి నమ్మకంతో దొరబాబు అక్కడ గణనీయమైన ఓట్లు సాధించి వైసీపీ సాధించినటువంటి 151 స్థానాల్లో ఒక స్థానంతో ఆయన కీలక పాత్ర పోషించాడని చెప్పాలి. సో ఈసారి టీడీపీకి వచ్చేసి 2019 ఎన్నికల్లో ఎస్విఎస్ఎన్ వర్మ అక్కడి నుంచి పోటీ చేశారు. అక్కడ ఆయనకి దాదాపు 68,470 ఓట్లు వచ్చాయి. ఇక మరోవైపు ప్రధాన పార్టీగా ఉన్నటువంటి జనసేన పార్టీకి అక్కడ శేషకుమారి ఇప్పుడు కూడా ప్రధానంగా జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్నారు. శేషకుమారికి సంబంధించి ఈసారి ఆవిడ కూడా టికెట్ ఆశిస్తున్నారు. సో 2019 సంబంధించి శేషకుమార్కి ఇక్కడ 28,000 ఓట్లు వచ్చాయి. అంటే జనసేన, టీడీపీ కలిపి చూసుకుంటే దాదాపు 1,00,000 ఓట్లు ఈ కూటమికి వీళ్ళిద్దరికీ వచ్చాయని చెప్పేసి కూడా చెప్పొచ్చు 2019 ఎన్నికల్లో. సో 2019లో విడివిడిగా పోటీ చేసినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం జనసేన, టీడీపీ అలయన్స్లో ఉన్నాయి. వీళ్ళిద్దరు కలిసి పోటీ చేయబోతున్నారు. కాబట్టి ఈ టికెట్ని జనసేన పార్టీకి వస్తే మాత్రము అందులో దొరబాబు వీళ్ళిద్దరి కూటమికి యాడ్ అయితే మాత్రం ఖచ్చితంగా పిఠాపురం స్థానాన్ని జనసేన పార్టీ 100% గెలుస్తుందని ఈజీగా చెప్పొచ్చు. సో అయితే ఇక్కడ దొరబాబుని వైసీపీ పార్టీ వదులుకుంటుందా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. వదులుకుంటుంది అని ఒక పూర్తిస్థాయి సంకేతాలు వచ్చిన తర్వాతే ఇతర పార్టీకి సంబంధించి ఇటు టీడీపీకి సంబంధించి కానివ్వండి, జనసేనకి సంబంధించి కానివ్వండి నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపారని కూడా తెలుస్తుంది. అయితే ఆయన కాకినాడకి సంబంధించి పార్లమెంట్కి పంపించాలని చెప్పేసి వైసీపీ భావిస్తున్నప్పటికీ వైసీపీ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని దొరబాబు తిరస్కరించినట్టు తెలుస్తుంది. పార్లమెంట్ స్థానానికి నేను పోటీ చేస్తే ఇక్కడి నుంచి అసెంబ్లీ స్థానానికి మాత్రమే పోటీ చేస్తానని చెప్పేసి దొరబాబు చెప్పినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయనకి కాకుండా అక్కడ కొత్తగా ఎవరికైనా టికెట్ ఇస్తే మాత్రం దొరబాబు ఖచ్చితంగా జనసేన పార్టీలో చేరతారు అంటూ కూడా సంకేతాలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ తరపు నుంచి కానివ్వండి, జనసేన పార్టీ కీలకంగా ఉన్న నేతలకు సంబంధించి కూడా ఇప్పుడే సంప్రదింపులు జరిపాయి. ఆయన జనసేన పార్టీలో చేరితే మాత్రము ఈ సీట్ని ఖచ్చితంగా జనసేన పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉందని ఈజీగా చెప్పొచ్చు.